కొన్ని మామిడి చెట్టు ఆకులు, కొన్ని రావి చెట్టు ఆకులు, కొన్ని అశోక చెట్టు ఆకులు ఇవన్నీ తెచ్చి ఎప్పుడైనా సరే మంగళవారం రోజు మీ ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టండి. అలా కడితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఎలాంటి వాస్తు దోషాలు మీ మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. అంతేకాకుండా విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడటానికి, వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి మీ ఇంట్లో బీరువాలో కస్తూరికాయను ఉంచుకోవాలి. పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైంది కస్తూరికాయ. కస్తూరికాయ అని ఆధునిక కాలంలో అన్ని చోట్ల లభిస్తుంది. ఈ కస్తూరికాయ వాసన సెంట్ వాసన వస్తూ ఉంటుంది. ఈ కస్తూరికాయకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాక్కునేటటువంటి శక్తి ఉంటుంది. అందువల్ల శుక్రవారం రోజు కస్తూరికాయ తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్లేట్లో కస్తూరికాయ